audio jungle. ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసి 30 రోజులు ప్రపంచ దృష్టికి తీసుకుపోయి పోరాటం చేసి తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే మీరందరూ కూడా మామూలుగా వచ్చే పరిస్థితికి వచ్చారు. అది మీ శక్తి. ఇప్పుడు కూడా అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుకుంటే ఈ రాష్ట్రంలో వేరే వాళ్ళు ఎవరు ఉండరు, అడ్రస్ గల్లంతేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోషం ఈ రోజు అవసరం. ఇంకొక పక్కన దుగ్గరాజపట్నం పోర్ట్ ఇస్తామన్నారు, ఎక్కడా లాలోచి లేదు. ఇస్తామని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, దాన్ని కూడా అడ్డం పెడుతున్నారు. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నారు. ఆ రోజు చట్టంలో పెట్టారు. ఉక్కు గనులు కూడా, ఐరన్ ఓర్ కూడా మన దగ్గర ఉంది, దాన్ని కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, దీనికి మీరు చూస్తే ముంబై ఢిల్లీ కారిడార్ మారుగా మనకు మొత్తం డబ్బులు పెడతామని అక్కడ మాత్రం డబ్బులు పెట్టి అక్కడ మాత్రం ఈక్విటీ ఇచ్చి ఇక్కడ మనల్ని అప్పు తీసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది ద్వంద్వ వైఖరి అవునా కాదా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు పెట్టారు. ఇప్పుడు అంటారు వైబిలిటీ లేదంటారు, లైట్ మెట్రో అంటారు. అంటే మీకు తెలియదా, అహ్మదాబాద్కు కావాలి, వేరే టౌన్లకు కావాలి, మా విశాఖపట్నానికి మెట్రో అవసరం లేదా అని మరొకసారి అడుగుతున్నా. ఇలాంటి చూస్తే చాలా బాధేస్తుంది. ఇంకో పక్క అమరావతికి రైలు రహదారులు కనిపిస్తా ఉన్నారు, ఇంకా అది కూడా చేసే పరిస్థితులు లేరు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి బుందేల్ఖండ్ తరహాలో అక్కడ ఎట్టిచ్చామో ఇస్తామన్నారు. అక్కడిచ్చింది 20,000 కోట్ల పైన ఇస్తే మనకిచ్చింది నామినల్గా ఒక్కొక్క జిల్లాకు 50 కోట్లు 5-6 సంవత్సరాలు ఇస్తామన్నారు. పోయిన సంవత్సరం 6-7 జిల్లాలకు కలిపి 350 కోట్లు ఇచ్చి మనం వాళ్ళతో విరోధం పెట్టుకున్నామని, విభేదించామని ప్రధానమంత్రి ఫోన్ చేసి మన అకౌంట్లో వేసిన డబ్బులు వెనక్కి తీసుకున్నారు. తమ్ముళ్ళు, మీరు ఒక విషయం ఆలోచించండి. మీరెవరైనా మీ డబ్బులు వేరే అకౌంట్కి ఇచ్చి మళ్ళా మీరు అడిగితే మీ అకౌంట్కి తిరిగి ఇస్తారా అని అడుగుతున్నా. అలాంటిది మన ప్రభుత్వ అకౌంట్లో ఈ డబ్బులేసి మళ్ళీ ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారంటే ఇది ఎక్కడ విపరీతమైన ఆలోచన నాకు అర్థం కాలేదు. చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నేను అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది అన్యాయం, ఇది మంచిది కాదు, రాష్ట్ర హక్కుల్ని కాదరాచే విధంగా ఉందని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క షెడ్యూల్ 9-10 ఇంతవరకు ఏమి కూడా అయ్యే పరిస్థితి లేదు. 60 సంవత్సరాలు కష్టపడ్డాం. కోర్టులో కూడా దామాషా ప్రకారం, జనాభా దామాషా ప్రకారం చేయమంటే అది కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడుండే ఇండస్ట్రీస్ అన్ని పన్నులు మాత్రం తెలంగాణలో కట్టాలని, ఒకప్పుడు డిఫర్డ్ ట్యాక్సేషన్ ఇస్తే తిరిగి వాళ్ళు కట్టే సమయంలో హైదరాబాద్లో కట్టాలని చెప్పి, తెలంగాణ కట్టాలని చెప్పి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కరెంటు బకాయిలు రాలేదు. గ్రే హౌండ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని దాన్ని ఏర్పాటు చేయలేదు. తెలుగుదేశం పార్టీ బలపడుతుందని శాసనసభ సీట్లు కూడా పెంచలేదంటే వీళ్ళని ఏమని అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు ఏ విధంగా మిత్రపక్షమో నాకు అర్థం కాలేదు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, సింహాద్రి అప్పన్న సాక్షిగా అడుగుతున్నా, మనం పోరాటం చేయాలనా లేదా? నేను చెప్పినటన్నీ విన్న తర్వాత నమ్మక ద్రోహం అవునా కాదా? నమ్మక ద్రోహం అవునైతే గట్టిగా చేతులు పైకెత్తి ఎస్ నమ్మక ద్రోహం అని చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి వెనక ఉండేవాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు అందరూ చెప్పాలి. మీలో కూడా ఒక రోషం రావాలి, ఆవేశం రావాలి.
మన కోసరం కాదు, అన్యాయం చేసిన వ్యక్తుల పట్ల మనమందరం కూడా ఒక కొండవీటి సింహంగా, అదే మాదిరిగా ఒక బొబ్బిలి పులిగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు. ఇది తెలుగువారి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అవునా కాదా? ఈ పార్టీ పెట్టింది ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మా ఆత్మ గౌరవానికి దోహదం చేసే పరిస్థితి వస్తే ఎవరిని లెక్క పెట్టాం, పోరాడతాం, సాధించుకుంటాం, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామని గట్టిగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం అడిగితే ఇవన్నీ చేయకుండా మనకు అన్యాయం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేశారు. అయితే నేను ఆలోచించాను, నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను, ప్రజలందరినీ చైతన్యవంతులు చేశాను. కొంతమంది నాయకులు కొంత బాధ కూడా ఉంది, కేడర్కి కూడా. 4 సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎవరైతే నా కుటుంబ సభ్యులున్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీతో కూడా ఎక్కువ సమయం పెట్టకుండా 24 గంటలు పనిచేశానంటే రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేశాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నాకెప్పుడూ ఒక అలవాటు, 40 సంవత్సరాలు నేను ఈ స్థాయికి వచ్చానంటే, ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ముందుకు పోయే అవకాశం వచ్చిందంటే మన నాయకుడికి ఎన్టీ రామారావు గారికి నాకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చారంటే దానికి కారణం మా కార్యకర్తలు, నా సొంత కుటుంబ సభ్యులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి కుటుంబ సభ్యులు ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, నాకు ఒక 2 గంటలు 3 గంటల సమయం దొరికితే మా కుటుంబం కంటే కూడా నా తెలుగుదేశం పార్టీ కుటుంబంతో గడపడం, అందులో ఉండే ఆనందం నా జీవితంలో ఇంక దేంతో రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాలు గౌరవించారు, 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, భుజాలు అరిగేటిగా మోశారు. ఎన్నో కష్టాలు వచ్చాయి, మీ మీద దాడులు జరిగాయి, కొంతమందిని చంపారు, అయినా కూడా లెక్క పెట్టుకోలేదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తారని మోసింది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు కూడా గడపలేకపోయాను. కారణం విపరీతమైన ఒత్తిడి. ఒక పక్క డబ్బులు లేవు, ఒక పక్క ప్రజలను నమ్ముకున్నారు, ఒక నమ్మకం. ఆ నమ్మకం నేనైతేనే ఈ రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెడతానని ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించడమే కాకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. అదే అనునిత్యం పనిచేశా, 24 గంటలు పనిచేశాను, నిద్రపోయే సమయం తప్ప పనిచేశాను. అందుకే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా మీ కష్టాలు తీర్చారంటే అది నా పట్టుదల, అధికార యంత్రాంగ సహకారం, మీ అందరి యొక్క ఆశీస్సులు. అందుకే మనం చేసుకోగలిగాం. నేను పాదయాత్ర చేశాను, ఇక్కడే పబ్లిక్ మీటింగ్ పెట్టాను, కడపటి మీటింగు. ఇప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. 208 రోజులు నిష్ఠతో చేశాను, పవిత్రమైన భావంతో చేశాను. చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత తూచా తప్పకుండా ఆ రోజు ఏ హామీలు ఇచ్చానో ఆ హామీలు నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కూడా చెప్పాడు, ఏం చెప్పాడు? అన్ని చేస్తామని హామీ ఇచ్చారు. 2004లో 50% కూడా చేయలే, మాటలు చెప్పాడు. అనేక సందర్భాలు అనేవాడు 5 ఏళ్లు సమయం ఉంది చూస్తాననేవాడు. మాటలు చెప్పాడు, మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటలేదు తమ్ముళ్ళు. అది ఆనాటి పరిపాలన. మనం అది చెప్పలేదు, చెప్పిన దానికంటే ఎక్కువ చేశాం. మన దగ్గర డబ్బులు లేదు,
ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రైతు రుణ విముక్తి మన దగ్గర డబ్బులు లేకపోయినా, ఆర్బీఐ ఒప్పుకోకపోయినా, బ్యాంకులు సహకరించకపోయినా 24,000 కోట్ల రూపాయలు రైతు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మనమే. నిన్న మొన్న చూస్తే 1,50,000 చేశారు. ఈరోజు ఇంకొక పక్క మా డాక్రా సంఘాలు ఆడబిడ్డలు 10,000 రూపాయల చొప్పున డాక్రా సంఘాలకి డబ్బులు ఇచ్చాం పసుపు కుంకుమ కింద. నేను ఒక మాట చెప్పాను, దారిలో వస్తా ఉంటే చూశాను. ఆ రోజు 200 రూపాయలు పింఛను. చాలా మంది బాధపడేవాళ్ళు. ఈ 200 రూపాయలు ఎక్కడ చాలుతుంది? కన్న బిడ్డలు చూసుకోవడం లేదు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. మమ్మల్ని ఎవరు చూసుకుంటారని అడిగితే నేను ఒకే మాట చెప్పాను, మీరు భయపడద్దండి, మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మీరు ఎక్కడున్నా 1000 రూపాయలు పింఛను పంపిస్తానని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.